ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే గుమ్మడికాయ రెసిపీ అండి. ఈ మధ్య చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నారు కదండి. వారి కోసం ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిల్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసి మరోసారి ఫ్రై చేయాలి. ఇంకా అవి బాగా మగ్గిన తర్వాత అందులో గుమ్మడికాయలు వేసి గుమ్మడికాయని సన్నగా పీసెస్ లాగా కట్ చేసి ఆనియన్లో వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా పచ్చివాసన అయిపోయే వరకు ఆ గుమ్మడికాయలని బాగా ఫ్రై చేయాలి. ఇంకా అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం వేసి కూర బాగా మరొకసారి కలపాలి. బాగా గుమ్మడికాయలు మగ్గేంత వరకు బాగా వేయించాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీనికోసం ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, నువ్వులు ఇవి బాగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి మిక్సీలో బాగా మిక్సీ పట్టేసి ఆ పొడిని లాస్ట్లో స్టవ్ దించే ముందు ఆ పొడి వేయాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయలని బాగా మనం ఫ్రై చేసాం కదా, అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ కూరని బాగా మగ్గించాలి. కూర బాగా దగ్గర అయ్యేంత వరకు గంటెతో అటు ఇటు బాగా కలపాలి. కూర దగ్గరకు వచ్చేటప్పటికి కూర బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఇక్కడ ఒక స్పూను కారం వేసి, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసాం కదండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి కూరని కొంచెము బాయిల్ అయ్యేంత వరకు కొంచెంసేపు కూరని ఉడికించాలి. వాటర్ వేసిన తర్వాత కూర బాగా బాయిల్ అవుతుంది కదా, 5 మినిట్స్ కూరని బాగా బాయిల్ చేయాలి. కూర బాగా దగ్గర పడుతున్నప్పుడు మనము పక్కన మరో బాండిల్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, నువ్వులు ఫ్రై చేసి ఈ కర్రీకి సరిపడా పొడిని తయారు చేసుకోవాలి. కూర బాగా దగ్గర పడుతుంది కదండి, కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ కూర దించే ముందు దానిలో ఆ పొడి వేసి, మనం తయారు చేసుకున్న పొడి వేసి కూర దగ్గరికి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ రెసిపీ తయారీ.